పేరు లిల్లీ. హాయ్, నా పేరు స్మైలీ. హాయ్, నా పేరు క్యూటీ. మీకు నా ఇల్లు చూపిస్తారండి. చూడండి, ఇది నా ఇల్లు. మీకు నేను నా ఇల్లు చూపిస్తారండి. ఇదే నా ఇల్లు, చూడండి. హాయ్, మీకు నా ఇల్లు చూపిస్తారండి. చూడండి, దిస్ ఈస్ మై బిగ్ హోమ్. మీకు ఒక విషయం చెప్పుడే మర్చిపోయాను. మా గల్లీలో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని చూపిస్తారండి. ఒకరు స్మైలీ, ఒకరు క్యూటీ. మా ఇంటి ముంగటనే ఉంటారు. రండి, మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు మీకు చూపిస్తాను. ఇదే స్మైలీ వాళ్ళ ఇల్లు. పిలుస్తాం, స్మైలీ స్మైలీ. ఎవరు చెప్పండి. వస్తున్నా, ఆగండి బయటికి. ఎవరా బాప్ప నుంచి పిలుస్తున్నారు? బయటికి వెళ్దాం. ఏ స్మైలీ, నేనేనే. నా పేరు లిల్లీ, నీకు తెలీదా? లిల్లీ నువ్వేనాయే? అవును, నేనే స్మైలీ. నీకు గుర్తొచ్చానా? గుర్తొచ్చావే లిల్లీ. మనం చిన్న ఉన్నప్పుడు ఎలా ఆడుకున్నాము. క్యూటీ దగ్గరికి కూడా వెళ్దామా? క్యూటీ క్యూటీ. వస్తున్నా. ఎవరబ్బా? చూద్దాం బయటికి వెళ్ళి. లిల్లీ, స్మైలీ మీరేనా? అప్పటి నుంచి పిలుస్తున్నారు నన్ను. ఎప్పుడు వచ్చారు? మేము ఇప్పుడే వచ్చాము నీకోసమని. లిల్లీ నా దగ్గరకు వస్తే మేమిద్దరం కలిసి నీ దగ్గరికి వచ్చాము. అవునా లిల్లీ? అవును క్యూటీ. ఏ లిల్లీ, స్మైలీ, మనం ఇప్పుడే కలుసుకున్నాం కదా, ఎక్కడికన్నా వెళ్దామా మనం ముగ్గురం కలిసి? వెళ్దామే. నేను కూడా వెళ్ళక మస్తు రోజులైంది. ఎక్కడికి వెళ్దామే? ప్లాన్ వేసుకుందాం. సరే, ఎక్కడికి వెళ్దాం చెప్పు నువ్వే. అవును, రేపు మా ఇంటి పక్కన టెంపుల్లో భోజనాలు ఉన్నాయి, రేపు వెళ్దామా? అవును, రేపు భోజనాలు ఉన్నాయి కొన్ని గుళ్ళల్లో. అవును, కరెక్టే, ఉన్నాయి. ఈ అన్ని గుళ్ళల్లో ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికన్నా దూరం టెంపుల్కి వెళ్దాం. ఏమంటారు లిల్లీ, క్యూటీ? నీ ఇష్టమే, మా ఇష్టమే. సిద్దిపేటలో గణపతి దగ్గర భోజనాలు పెడుతున్నాగా, అక్కడికి వెళ్దామా? అంతెందుకే, దుబ్బాకలు కూడా పెడుతున్నారు. కానీ ఎక్కడికన్నా దూరం వెళ్ళి తింటే ఆ ఎంజాయే వేరు. అవునే, స్మైలీ చెప్పింది కూడా కరెక్టే కదా, ఎక్కడికన్నా దూరం వెళ్ళి తింటే మంచిగా ఉంటుంది. సరే, రేపు 12 వెళ్ళి 1 కాడ దిగుతాం. 12 ఎందుకే, 11 వెళ్దాం. ఎందుకంటే కార్లోనే గంట సేపు అవుతుంది. అవును, 12 వద్దు, 11 వెళ్దాం. సరే, రేపు మంచిగా రెడీ అయ్యి రండి, మా ఇంటి దగ్గర నుంచి వెళ్దాం. సరే బాయ్, నేను వెళ్తాను. అవునే, నేను కూడా వెళ్ళాలి ఇంటికి. బాయ్ బాయ్ బాయ్. ఇప్పుడు ఇంటికి వెళ్ళి తొందర పడుకుందాం. రేపు టెంపుల్కి వెళ్తాం, మంచి అక్కడ అన్నీ తినచ్చు. గణపతి తొందర తినేసి పడుకోవాలి. ప్రొద్దున టిఫిన్ చేసి కూడా వెళ్దాం. అమ్మయ్య, ఇంటికైతే వచ్చేసాం. తొందర తినేసి పడుకుందాం. నేను కూడా ఇంటికి వచ్చాను, తొందర తినేసి పడుకుంటాను. కూర్చొని కాళ్ళు వస్తున్నాయి, నిలబడి తిందాము. లంచ్ చేసుకొచ్చుకున్నాం కదా. చాలా బాగుంది ఈరోజు అన్నము. నా అన్నం చూడండి ఎలా ఉందో. నేను ఇప్పుడు అన్నం తింటున్నాను. అమ్మయ్య, నా అన్నం మొత్తం అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి పడుకుందాం. అన్నం అయితే వేసుకొచ్చుకున్నాం, చూద్దాం ఎలా ఉందో. చాలా బాగుంది అన్నం. ఈరోజు వంట తొందరనే అయింది. తొందర తినేసి పడుకుందాం. నా అన్నం చూడండి, బాగుందో లేదో టేస్ట్ చేసి చెప్దాం. సూపర్ అయింది ఈరోజు అన్నం. ఇప్పుడు వెళ్ళి పడుకుందాం. కుక్కరాకా, ప్రొద్దునైంది, లేవ్వాలి. లేచినంత మాత్రం పనులన్నీ అయిపోతాయి, పనులన్నీ చేసుకోవాలి నేనే. ఇల్లు నూకి అంత కష్టపని ఏం లేదు, ఇంతకు మించి. చెత్త చాటలకు ఎత్తాలి మళ్ళీ ఇప్పుడు. అమ్మయ్య,
ఇల్లు నూకుడు అయితే అయిపోయింది. బోల్ అప్పుడే తోమేశాను, అంత అయిపోయింది. ఓరి దేవుడో, ఇల్లు నూకుడు కన్నా కష్టపని ఇంతకు మించి ఏం లేదు. బాసన్లు ఎలాగో తోమేసాం, అన్ని పనులు అయిపోయినాయి. ఇల్లు నూకుడే ఓన్లీ. ఇప్పుడు చెత్త ఎత్తాలి. కుకురుకు అప్పుడే అనేసింది కానీ నేను ఇప్పుడు లేచాను. అమ్మయ్య, బాసన్లు నిన్న నైట్ తుమ్మేశాను. ఇప్పుడు ఇల్లు నూకడమే. ఇల్లు నూకేసా, ఇప్పుడు చెత్త ఎత్తడమే. అమ్మయ్య, స్నానం అయితే అయిపోయింది, ఓన్లీ డ్రెస్ వేసుకున్నదే. యహూ, ఇంట్లో పనులన్నీ అయిపోయిన, స్నానం కూడా అయిపోయింది. రోజు గుడికి వెళ్తాము, కొత్త డ్రెస్ వేసుకొని వెళ్దాం. తొందర వెళ్ళాలి, ఎంత లేట్ చేస్తే ఏం దొరకవు. ఒకసారి లిల్లీకి ఫోన్ చేద్దాము. ఎవరబ్బా ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు? హలో, ఎవరు ఈ టైంలా? లిల్లీ, నేను క్యూటీని. చెప్పే క్యూటీ, ఏంటి ఇలా ఫోన్ చేసావు? ఏం లేదే, టెంపుల్కి వెళ్దాం అనుకున్నాగా. రెడీ అవుతున్నావా? సరే బాయ్ అని చెప్పోదా. సరే బాయ్. హలో స్మైలీ, స్మైలీ, క్రింగ్ క్రాంగ్ క్రింగ్. క్యూటీ, చెప్పి ఏంటి? స్మైలీ, నువ్వు రెడీ అవుతున్నావా? అవుతున్నానే క్యూటీ, మరి నువ్వు? నేను కూడా అవుతున్నా, లిల్లీ కూడా అవుతుంది. రెడీ, నువ్వు కూడా కాయిగా, వెళ్దాం. సరేనే క్యూటీ, అయితా. ఓకే బాయ్, రెడీ కావాలి, 9 అయింది. ఓకే బాయ్, 9 అయింది.